హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా సూర్యలంక బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా వాళ్ళు రాత్రి వేసిన డ్యాన్సులకి కోలాటాలకి అలసిపోయి మార్నింగ్ ఎవరూ లేవలేదు. ఇంకా లేచి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకునేసరికి మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇంకా 12కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా పిల్లలంతా ఎదురు గణేష ట్రాక్టర్లో అయితే ఎక్కేశారు. పెద్దవాళ్ళంతా వేరే ట్రక్ మాట్లాడుకొని దాంట్లో అయితే ఎక్కేసాము. ఇంకా మా గణేషతో పాటు చాలా గణేశాలు అయితే నిమజ్జనానికి బయలుదేరిపోయాయి. ఇంకా సూర్యలంక అయితే చేరిపోయాము. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషను. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు యుద్ధాలు జరిగేటప్పుడు ఈ యుద్ధ విమానాలు అయితే ఉపయోగిస్తారంట. మనకి సూర్యలంక 1 కిలోమీటర్ ముందుగా అయితే ఈ స్టేషన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఇంకా ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా మా యూత్ పిల్లలంతా గణేషుని అయితే నిమజ్జనం చేసేసారు. ఇంకా ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 1:32 అలా అయిపోయింది కదా. ఇంకా ఫుడ్ కూడా తినేసి ఇంకా బీచ్లోకి అయితే దిగేసాము. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసాము. మొన్నటి దాకా బీచ్కి అలౌ చేయలేదంట. అలలు పెద్దగా రావడంతో బీచ్కి వచ్చిన వాళ్ళు చాలామంది మిస్ అయ్యారంట. ఇప్పుడైతే అలౌ చేస్తున్నారు. ఇంకా వెళ్ళిన పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా వాళ్ళే హాయ్ చెప్తున్నారు వీడియోకి. అలలు అయితే కొంచెం పెద్దగానే వస్తున్నాయి. వెళ్ళిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంకా ఇక్కడ మా బ్యాచ్ అయితే ఉండాలి. ఎక్కడున్నారా అని వెతుకుతున్నాను. అదిగో అక్కడైతే ఉన్నారు, కనిపించారు. ఇంకా నేను వీడియో తీయడం చూసి హాయ్ చెప్తున్నారు మా వాళ్ళు. ఇంకా చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి గుర్రాలు ఉన్నాయి, రైడ్ చేయడానికి కార్లు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే సీ ఫుడ్, చేపల్ని ఫ్రై చేసి ఇస్తుంటారు. టేస్ట్ బాగానే ఉంటుంది కానీ అన్హెల్దీ అనమాట. కలర్ ఎక్కువ వేసేసి చేస్తూ ఉంటారు. ట్రై చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ అలాగే ఎండు చేపలు, ఎండు రొయ్యలు, రకరకాల సీ ఫుడ్ అయితే ఇక్కడ అమ్ముతారు. విత్ రీజనబుల్ ప్రైజెస్తో తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ అలాగే చాలా దూరం నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. సూర్యలంకకి 1-2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటాయి రిసార్ట్స్. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ట్రావెల్ చేసి వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ జ్ఞాపకాలన్నీ దాచుకొని వచ్చే ఏడాది గణేష్ చతుర్థి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ అందరికీ.